ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవదేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉండి ఉంటున్నాం. రండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినున్నట్లుగా ప్రార్థనతో ప్రభు సన్నిధిని ఆశ్రయిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాఘనుడా, నీకు స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక నూతన దినాన్ని మా బ్రతుకుల్లో మీరు దయచేసిన రీతిని బట్టి నేను స్తుతిస్తున్నాను. మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, దేవుని ప్రేమించు వారికి శ్రమలు వస్తాయా? చెప్పాలి. దేవుని ప్రేమించు వారికి శ్రమలు వస్తాయా అంటే ఏం చెప్తారు? రావు అని చెప్తారా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు లేదా వ్యాధులు, బాధలు సహజం. మానవ దేహమును ధరించిన ప్రతి ఒక్కరి కూడా మరి ఈ లోకములో శ్రమల గుండా, బాధల గుండా, వ్యాధుల గుండా ఏదో ఒక రీతిలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో తాకటం అనేది సహజం. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమించు వారికి లేదా ఆయన ప్రేమించిన వారిని ఆ శ్రమలు ఏం చేస్తాయి అంటే వారిని దేవునికి దగ్గరగా చేస్తవి. వారికి వచ్చిన శ్రమల ద్వారా వారు తమ దేవుని మహిమపరచటానికి దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీద ఆనుకుంటారు. ఇది మనం చేయగలిగితే అది మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. మనల్ని సృష్టించిన దేవునికి మహిమకరంగా మారగలుగుతుంది. అలా కాకుండా వచ్చిన శ్రమను బట్టి కృంగిపోతే మనం చేతకాని వాళ్ళగా తయారవుతాము. మరి ఆ శ్రమలో నశించిపోతే వారు దేవుడు ఏమైనాడు అని అనేకులు మరి ఆ దేవుణ్ణి బట్టి దేవుని మహిమపరచకుండా ఉండే పరిస్థితులు కనబడతాయి. ఈ మాటలు మనం దైవ గ్రంథంలో యోహాను సువార్త 11:3 అన్నమాట. అతను అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. శరీరధారిగా ఉన్న దినాలలో ప్రభు అయిన యేసు మరి ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ప్రభు దగ్గరికి ఒక వర్తమానము లేదా సమాచారము వచ్చింది. ఆ సమాచారం ఎవరు పంపించారంటే లాజరు సహోదరులు పంపించారు. అయ్యా, నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. మరి ఆ రోగము నుంచి నువ్వు స్వస్థపరచగలవని, నువ్వు బాగు చేయగలవని మేము నమ్ముచున్నాము. దయచేసి నువ్వు త్వరగా రమ్ము అని ఆ ప్రభు ఎద్దకి ఆ సమాచారాన్ని పంపించారు. మరి ఆ ప్రభు ఆ సమాచారాన్ని విని తాను ప్రేమించిన వాడు కదా, అక్కడ మరి దేవుని రాజ్య స్వార్థను పక్కన పెట్టి అడావుడిగా పరుగు తీయలే. ఎందుకంటే మరి దేవుని రాజ్య స్వార్థ చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సువార్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అక్కడ ఇస్తూ దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఆ సువార్తను అనేకులకి తెలియపరుస్తూ మరి అక్కడి నుంచి లాజరున్న ప్రాంతానికి, స్థలానికి రావటానికి కొంత సమయం పట్టింది. ఈలోపు జరగరానిది జరిగిపోయే పరిస్థితులు, అంటే అది మరణమునకు దారి తీసే పరిస్థితి కనబడింది. అప్పుడు ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణము కొరకు కాదు కానీ ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది. ఈ రోగము అతని చావుకు కారణం కాదు కానీ అది దేవుని ఘనపరచడానికి వచ్చిందని ప్రభు తెలియపరుస్తున్నాడు. మరి దినాలలో మరి మన జీవితాలలో కూడా మరి అనేకమైన సాధక బాధకాలు, వ్యాధులు, లేములు, కరువులు ఇవి సంభవించినప్పుడు మరి
అవి దేవుని మహింపరచగలిగేవిగా ఉంటున్నవా, లేదా అవి మనలను నశింపచేసేవిగా ఉంటున్నవా? మనలను బట్టి మరి ఎదుటివారు ఈ మాట చెప్పగలుగుదురా? నీ దైవజనుడు లేదా నిన్ను ప్రేమించిన వారు, నిన్ను ఎరిగిన వారు, మీకొచ్చిన సమస్యలు, మీకొచ్చిన బాధలు, మీకొచ్చిన నిందలు, మీకొచ్చిన అవమానాలు ఇవి దేవుని మహింపరచడానికేనమ్మా. ఇవి కొద్ది కాలమే ఉంటవి. ఎప్పుడు ఈ నిందలు ఉండవు, ఎప్పుడు ఈ సమస్యలు ఉండవు, ఎప్పుడు ఈ అప్పులు ఉండవు, ఎప్పుడు ఈ బాధలు ఉండవు. కొద్ది కాలమే అని మరి నిన్ను ఆదరించేవారు ఉన్నారా? నిన్ను ప్రోత్సహించేవారు ఉన్నారా? నిన్ను పురికొల్పేవారు ఉన్నారా? నిన్ను ధైర్యపరిచేవారుగా ఉన్నారా అని నా ప్రభువు నిన్ను అడుగుచున్నాడు. ఎందుకంటే అది ప్రభువు నమ్మిన బిడలకి మాత్రమే ఆ కృప, ఆ ఆధిక్యత అనేది దొరుకుతుంది. మనం ఎవరి ద్వారా ఆదరించబడాలనుకుంటామో, ఎవరి ద్వారా మనము ధైర్యపరచబడాలనుకుంటామో, ఎవరి ద్వారా మనము ప్రేమించబడాలనుకుంటామో, ఎవరి ద్వారా మరి ఓదార్చబడాలనుకుంటామో వారే కొన్ని పర్యాయాలు మనకేమవుతారు? విరోధులుగా మారుతారు. అలాంటి పరిస్థితులలో అప్పుడు మన మనసు ఇంకా కృంగిని స్థితిలోకి, ఇంకా పతనా స్థితికి దిగజారిపోతుంది. మరి అలాంటి సమయంలో నేను మనుషులు నమ్ముకున్నానయ్యా, నన్ను నమ్మిన వారే నన్ను మోసం చేశారు, నా కన్నవారే నన్ను మరి విడిచిపెట్టేశారు, నన్ను కట్టుకున్న వారే నాకు దూరం అయ్యారు అని వాపోతూ ఉంటావు. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో అనేది అన్వేషణ చేయటానికి కానీ, ఆలోచన చేయటానికి కానీ నీ మనస్సును నిలపవు. ఎందుకు అయ్యంటే మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతుల మీద మన యొక్క విధానం అనేది కొనసాగించబడుతుంది. అంటే వాటిని ఆధారం చేసుకుని ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. అందును బట్టే వారు దూరమైనప్పుడు, అందును బట్టి వారు మనల్ని ఎడబాసినప్పుడు, అందును బట్టి మనల్ని లేదా విడిచిపెట్టినప్పుడు మరంతగా కృంగుదలకు గురి అవుతూ ఉంటాం. అదే నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుని నమ్ముకుంటే, మనుషులను ఆధారం చేసుకోకుండా దేవుని నువ్వు ఆధారం చేసుకుంటే, దేవుని శక్తిని నీవు ఆధారం చేసుకుంటే ఏమేమవుతావు? కృప పొందుతావు. అది నిన్ను దైవ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను ధ్యానించేటట్టుగా చేస్తుంది. వారికి వచ్చిన శ్రమలలో వారు నశించిపోకుండా, వారికి వచ్చిన బాధలలో వారు మరి పాడైపోకుండా, వారికి వచ్చిన వ్యాధుల్లో వారు నశించిపోకుండా దేవుడు వారిని ఎలా విడిపించాడో అవి దృష్టాంతములుగా నీ యొద్దకు తెచ్చుకుని, వారు అనుసరించిన మార్గాలను, వారు వెంబడించిన సత్యాలను నీవు కూడా అనుకరించడానికి ప్రయత్నం చేస్తావు. లేదు అనుకుంటే మానవ మనసు కృంగిపోయి ప్రార్థించవలసి నీవు ప్రార్థించకుండా, ప్రభువును అడగవలసి నీవు ప్రభువును అడగకుండా, ఆయన ఎద్దుకు రావాల్సి నీవు ఆయన అడగకుండా నిరాశ నిస్పృహలో కృంగిపోతూ మరంతగా దీనస్థితికి దిగజారిపోతాం. నో, అది కాదు. ప్రభు సెలవిస్తుంది. ఇక్కడ తన సహోదరులు సమాచారం పంపించారు, అయ్యా నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు, మరి త్వరగా మీరు వస్తే ఆ రోగమును మీరు స్వస్థపరుస్తారు కదా, మీరు త్వరగా వస్తే ఆ రోగము నుంచి బాగు చేస్తారు కదా, మీరు త్వరగా వస్తే నా తమ్ముడు ఆరోగ్యవంతుడే అవుతాడు అని ఆశించారు. కానీ ప్రభు రాలే. ఎందుకంటే కాలగతులు ఆయన వశంలో ఉన్నవి, సర్వము ఆయనకి లోబడి ఉన్నది. కనుక ప్రభు అక్కడ అంటాడు, 10వ వచనం మనం చూసినట్లయితే,
11వ అధ్యాయం 10వ వచనంలో, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడుననియు చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలుపు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. చూడండి 10వ వచనంలో, రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడతాడు. అదే పగటి వేళ నడిస్తే వెలుగు ఉంటుంది కనుక తొట్రుపడడు. ఈరోజు మరి పగటి సంబంధులుగా ఉంటున్నామా, చీకటి సంబంధులుగా లేదా రాత్రి సంబంధులుగా ఉండి ఉంటున్నామా? వెలుగు సంబంధులు పగటి సంబంధులాగా ఉంటారు, చీకటి సంబంధులు రాత్రి సంబంధులుగా ఉంటారు. రాత్రి సమయంలో ఎవరు సంచరిస్తారు? దొంగలు, అంతకులు, మోసగాళ్ళకి ఇది అనుకూలమైన సమయం. మరి పగలు ఎవరు సంచరిస్తారు? మరి నీతిమంతులు, పరిశుద్ధులు, మేలు చేయాలనుకున్న వాళ్ళు, పని చేసుకోవాలనుకున్న వాళ్ళు నడుస్తారు. ఇక్కడ వారు తొట్రుపడకుండా ఉంటారట. పగటి నడిచేవాడు వెలుగు ఉంటుంది కనుక వాడు తొట్రుపడడు. రాత్రి నడిచేవాడు ఏంటంటే వారు మోసాలు చేయటానికి, హత్యలు చేయటానికి, మరి దౌర్జన్యాలు చేయటానికి చీకటి సంబంధులుగా ఉండి ఉంటారు. అక్కడ ప్రభు అన్నాడు, మరి మనము ఏమన్నాడు? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత అక్కడ మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా అతని నిద్రించిన ఎడల బాగుపడును అని. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పిన కానీ వాడు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పినని అనుకొనిరి. కాబట్టి యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదుము రండని స్పష్టముగా వానితో చెప్పెను. అందుకు తితుమ అనబడిన తోమా ఆయనతో కూడా, చనిపోవుటకు మనం వెళ్ళుదుమా అని తన తోటి శిష్యులతో, ఆయన చనిపోయాడని చెబితే మనము కూడా అక్కడికి చనిపోవటానికి వెళ్ళుదామా అని తోమా మాట్లాడుతున్నాడంట. ఈరోజు మనం మరి ఆత్మీయత విలువలను, ఆధ్యాత్మిక స్థితిగతులను మనం గుర్తించగలిగితే ఎంతో బాగుండు. ఒకానొక సమయంలో ఒక దైవజనుడు మరి బైబిల్ తీసుకుని యవనస్తులైన వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, అయ్యా ఎప్పుడు చూసినా ఆ పాతకాలపు బైబిల్ని తీసుకుని వచ్చి దానిలో నుంచి చెప్పిందే చెప్పినట్టుగా చేస్తావు. మరి మనం ఉన్నది ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఉన్నాము. ఏదైనా ఒక మంచి సైన్స్ గురించో లేదా టెక్నాలజీ గురించి కొన్ని విషయాలు మాకు తెలియపరిస్తే బాగుంటుంది కదా అని ఆ దైవజనుడిని అడిగినారనమాట. అడిగితే ఆ దైవజనుడు, సరే నువ్వు అడుగుచున్నావు కాబట్టి నేను నీకు టెక్నాలజీ గురించే బోధిస్తాను. మరి ఈరోజు మనకున్న సైన్స్ చెప్పేది ఏమిటంటే, ఒక చనిపోయిన వ్యక్తి సైన్స్ ఏం చెబుతుంది? 3-4 దినముల తర్వాత అతడు పాడైపోయి కుళ్ళిపోయి పురుగులు పడతాయి, సైన్స్ చెప్పేది. కానీ అదే బైబిల్ చెబుతుంది, చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతుకుతాడు, అతడు జీవిస్తాడు, అతనికంటూ మరొక శ్రేష్టమైన జీవితం ఉందని దైవగ్రంథం సెలవిస్తుంది. ఏది కావాలి నీకు? సైన్స్కి మించినది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క జ్ఞానం. ఈరోజు నేను కూడా నశించిపోయే దానికోసం ప్రయాసపడుతున్నాము తప్ప నిలిచి ఉండే దానికోసము ప్రయాసపడట్లేదు. అశాశ్వతమైన దానికోసం ప్రాకులాడుతున్నాం తప్ప శాశ్వతమైన దానికోసం మరి ప్రాకులాడట్లేదు. కనుక మరి సైన్స్కి కొంత మేరకే పరుదులు, కానీ దేవునికి పరుదులే లేవు, హద్దులే లేవు.
కాలముతో, సమయముతో, ప్రాంతముతో, పరిస్థితులతో సంబంధం లేదు. మనిషి జ్ఞానము పరిమితమైనది, దేవుని జ్ఞానము అపరిమితమైనది అని స్పర్జన్ గారు ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలియపరిచారో, సైన్స్కున్న జ్ఞానము లేదా సైన్స్కున్న పరిధులు కొంచెమే, కానీ దేవుని యొక్క పరిధులు మరి విశాలమైనవి. ఈ దినాలలో మరి మానవులమైన మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, వీటి ద్వారా మనం ఈ లోకములో సౌఖ్యముగా, క్షేమకరముగా, జీవనకరంగా ఉండగలమో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏవి నిన్ను పాడు చేస్తాయో, ఏవి నిన్ను హాని చేస్తాయో, ఏవి నీకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తాయో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రెండింటిని కూడా ప్రభువుని ఎదుట పెట్టి, నేను బలవంతం చేయించట్లే, కోరుకో, మరణము జీవముని ఎదురు పెడుతున్నాను, ఏది కావాలో, ఆశీర్వాదము శాపముని ఎదురు పెడుతున్నాను, ఏది కావాలో కోరుకో. చాయిస్ నీకే. నీవు కోరినదే నీకు సంక్రమిస్తుంది, ప్రాప్తిస్తుంది అని సెలవిస్తున్నాడు. కానీ ఈరోజు లోకం ఏం కోరుకుంటుంది? శాపాన్ని కోరుకుంటుంది, మరణాన్ని కోరుకుంటుంది. తను చేస్తున్నది ఎక్కడికి నడిపిస్తుంది? మరణం వైపు నడిపిస్తుంది. కానీ అయ్యో, మీరు మరణానికి వెళ్ళవలసిన వ్యక్తిని కాదు, యుగ యుగాలు జీవించవలసిన వ్యక్తిని నా ప్రభువుతో అని సత్యాన్ని మనం ఎరిగితే, ఆ శాపగ్రస్తమైనది, పాప సంబంధమైన దాన్ని ఏం చేస్తావు? త్యజించేస్తావు, విసర్జిస్తావు, విడిచిపెడతావు. మంచిదాన్ని అత్తుకుంటావు, చెడ్డదాన్ని అసహించుకుంటావు. ఇక్కడ మరి లాజరు మరణ నిద్ర నొందిన విధానాన్ని బట్టి అని చెప్పేసి చెప్తుంటే, మనం కూడా మరణించడానికి, ఆయన మరణించాడు కదా, మనం కూడా ఇలా ఆయనతో పాటు మరణిస్తావా అని తన శిష్యులు చదివిస్తున్నాడు. నో, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. మరి అలాంటి దేవుని పట్ల ఎలాంటి మనసు కలిగి ఉండి ఉన్నాం? ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ప్రేమించిన వారికి శ్రమలు వచ్చిన ఆ శ్రమలను దేవుడు ఏం చేస్తాడు? దీవెనలుగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి వీటిని మనం గుర్తించినప్పుడు ప్రభువును బట్టి మనం ఏం చేయగలుగుతాం? ఆ శ్రమలను జయించడానికి ప్రభు మీద ఆధారపడతాం, ప్రభు మీద ఆనుకుంటాం. ఈ శ్రమలో అయ్యా మమ్మల్ని విడిపించు, మేము నశించిపోకుండా కాపాడు, కాపాడగలిగిన దేవుడివని ఆయన మీద ఆధారపడతావు. అంతే తప్ప శ్రమ వచ్చిందని పారిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒక వ్యక్తి భూమి దగ్గర అప్పు చేశాడు. కొద్ది కాలం తర్వాత భూమి వచ్చి అడిగిందంట. భూమి దగ్గర నక్క అప్పు చేసింది. కొద్ది కాలం తర్వాత నక్క బావా మరి నా దగ్గర అప్పు తీసుకున్నావు కదా, నా అప్పు ఎప్పుడు కడతావని అడిగితే, కడతాలే, ఎందుకు తొందర, కొంచెం నేను బిజినెస్ చేస్తున్నాను, మంచి లాభసాటి బిజినెస్ వచ్చి నాకు నీకు కడతలేదంట. సరే అనుకుందంట. ఒక నెల అయిపోయింది, తర్వాత మరలో వచ్చి అడిగింది, కడతాలే, ఎందుకు అంత తొందరపడుతున్నావు అని చెప్పేసి సముదాయించి పంపించింది. అలా నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. తీరా అడగటం ఆరంభించింది. ఓ మాటిబాటికి నువ్వు అడుగుతున్నావు, నేను ఎక్కడ ఉంటే, ఈ ప్రాంతంలో ఉంటే అని చెప్పేసి ప్రాంతాన్ని మార్చేసి తెలంగాణ విడిచిపెట్టి ఆంధ్ర వెళ్ళింది. పక్కనే అక్కడ ఆంధ్రాలో ఉన్న భూమి లేచి నక్కబావా భూమి అంటుందన్నమాట. నా అప్పు ఎప్పుడు కడతావు? ఏంటి ఇక్కడ కూడా వచ్చావా? నేను ఇక్కడ కూడా ఉంటా అన్నదంట. మళ్ళీ తిరిగి కడతాలే, తొందర ఎందుకు, నేను చూస్తున్నానని చెప్పేసి అందంట. ఇదిగో కొద్ది కాలం తర్వాత మళ్ళా నీ ఆలోచన ఎట్టుందా అని చెప్పేసి ఆంధ్ర విడిచిపెట్టి తమిళనాడు వెళ్ళిపోయింది. తమిళనాడు వెళ్ళిపోతే అక్కడ టక్కని వచ్చి నక్క బావా నా అప్పు ఎప్పుడు కడతావు అందంట. లేదు నువ్వు ఎక్కడ ఈ స్టేట్స్ తిరుగుతుంటే ఎక్కడెక్కడ నువ్వు వస్తున్నావు, నేను ఈ దేశం కాకుండా వేరే దేశం వెళ్ళిపోతా, అమెరికా వెళ్ళిపోతా, లేకుంటే ఇంగ్లాండ్ వెళ్ళిపోతా అని ఆడికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళినా కూడా వచ్చిందంట. భూమి ఎక్కడ లేదు, అంతటా ఉన్నది.
ఈరోజు మనిషి కూడా దేవుని కాదని దేవుని తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? ఆయన చిత్తాన్ని చేయకుండా, ఆయన ఇష్టాన్ని చేయకుండా, నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం, నీ సౌఖ్యం కోసం అన్నట్టు నువ్వు అడుగులు వేస్తే దేవుని కృపను మనం పొందలేం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక మంచి మాదిరిని పెట్టినాడు. ఆయన చేసిన కార్యాలను మనం ధ్యానించినప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవడానికి, ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమను జయించడానికి దేవుడు కృపనిస్తాడు. ఇప్పుడు యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. మీ విశ్వాసమే. యేసుక్రీస్తు దేవుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తు దేవుడని ఎవరు నమ్ముతారో వారి లోకాన్ని జయిస్తారంటే ఈ శ్రమలను జయిస్తారు, ఈ పరిస్థితులను జయిస్తారు. మరి చనిపోయిన లాజరు 4 దినములైపోయినా కూడా ప్రభు అతని దగ్గరకు వచ్చి అతనిని సజీవుడిగా తిరిగి అప్పగించాడు. అంటుంది మార్త, అయ్యా రాయి తీకు కంపు కొడుతుంది అంటుంది. అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఒకవేళ చనిపోయిన తిరిగి లేస్తాడు, ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ కూడా చనిపోడని సెలవిచ్చాడు. ఎందుకు? ఆయన జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు. ఆయనలో జీవమున్నది. ఆ జీవము మరి లోకానికి వెలుగై ఉన్నది. అది అనేకులను వెలిగించాలని ప్రయత్నిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? మన సుబుద్ధిని ఆధారం చేసుకుని స్వచిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడుతున్నాం. కనుక శ్రమలు పాల్యాంచ గారు అంటాడు, సింహపు ద్వారము లాంటివి. నీకు శ్రమ వస్తే నువ్వు ఎలా ఉంటావు? కడుగుబడిన ముత్యములాగా, కొలిమిలో తీసిన బంగారంలాగా నువ్వు మారగలుగుతావు. ఆ శ్రమ నిన్నేం చేస్తుంది? శుద్ధ సువర్ణముగా మార్చగలుగుతుంది. ఏమంటాడు? నేను శ్రమల కొలిమిలో పడినాను, దేవుడు నన్ను శుద్ధ సువర్ణముగా మార్చాడంటాడు. ఈరోజు నీకు వచ్చే శ్రమలు అవి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను పెంచేవిగా ఉండాలి. ఆ ప్రభువుని మహిమపరిచేవిగా, ఘనపరిచేవిగా ఉండాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు. మరి అటు కృపను మన అనుదిన జీవితంలో పొందుదాం. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు రోగి అయి ఉన్నాడు. ఆ రోగము తీసివేయుటకు సమర్థుడు. ఆయన రోగములను బాపిను, వ్యసనములను తీర్చినాడు. కనుక మనం ఎందుకు వచ్చిన సమస్యని బట్టి, వచ్చిన వ్యాధిని బట్టి, వచ్చిన ప్రతికూలమైన పరిస్థితిని బట్టి కృంగిపోక ప్రభు అయిన యేసు మీద ఆనుకుందాం. ఆయన ఆత్మకు చోటిస్తే ఆయన్ని మనల్ని బలపరుస్తాడు, ఆయన్ని మనల్ని ధైర్యపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు. ఇన్ని మాటలను ప్రభువా మా హృదయాల యందు ప్రోక్షింపచేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన నిండు వందనాలు. దేవుడి మీకు తోడై ఉండును గాక. ఆమేన్.